హాయ్! యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ గుమగుమలాడుతుంది. అసలు మా ఇల్లంతా ఈ బిర్యానీ వాసనతో నిండిపోయింది. హాయ్ అండి! ఇవాళ చికెన్ బిర్యానీ మా లంచ్ మెను. నేను మీకు చాలా సార్లు నేను చేసుకునే ప్రొసీజర్ చూపించాను. సరే మళ్ళీ ఒకసారి చూపిద్దామని ఈ వీడియో. బిర్యానీ కాబట్టి అది పెద్ద పీసెస్ కట్ చేసి తెచ్చాము. లెగ్స్ ఏమో మామూలుగా కర్రీకి అయితే ఇందులో హాఫ్ కట్ చేస్తాం కదా, బిర్యానీకి అనేసి అని ఇలా అనమాట. ఇది 1.5 kg పైన ఉందండి చికెన్. మ్యారినేషన్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువ వేసాను చూడండి. ఉప్పు నేను పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి మిక్సీలో పట్టినప్పుడు అందులో ఒక స్పూన్ వేసాను అనమాట. దాన్ని పట్టించి ఇంత వేస్తున్నా. 1 + 1.5 అనుకోండి. కారం, గరం మసాలా పౌడర్, ఈ 4 పొడి మసాలాలు. ఇది వచ్చేసి ఈ పేస్ట్ పుదీనా, 2 కట్టలు పుదీనా, కొత్తిమీర, ఒక 10 పచ్చిమిర్చి. ఇది నేను వీడియో తీయలేదు మిక్సీ వేసినప్పుడు, లేదంటే చూపించేదాన్ని. ఈ మసాలా అన్నమాట మనం మ్యారినేషన్లోకి వేసేది. అంటే మనం పుదీనా ఆకులుగా కూడా వేసుకోవచ్చు. ఇలా వేస్తే అదొక మంచి బాగా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. లోకి ఇంకా వచ్చేది ఏంటంటే పెరుగు, తర్వాత కుకింగ్ ఆయిల్. అవి నేను ఈ మసాలాలు పట్టించిన తర్వాత వేస్తా. ఎందుకంటే ఆయిల్ ముందుగా వేసేస్తే పీసెస్కి మసాలా పట్టదు, అది ఇబ్బంది. అందుకని అనమాట. చక్కగా ఇలా కొత్తిమీర పుదీనా పేస్ట్ చేసి వేస్తే అది వేరే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీకు ఎవరికైనా నచ్చినట్టయితే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈ బిర్యానీకి ఫ్రెష్ పెరుగు కంటే కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగు అయితేనే బాగుంటుంది. అందుకని నేను ఫ్రిడ్జ్లోంచి నిన్నటి పెరుగు తీసి వేస్తున్నా. కొద్దిగా పులుపు ఉండాలి, అంటేనేంటంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కుకింగ్ ఆయిల్, ఇది మినిమం ఒక 2 hours ఇలా మ్యారినేట్ చేసి పెడతాను నేను. అప్పుడు ఏంటంటే ప్రతి పీస్కి కూడా చక్కగా ఫ్లేవర్స్ దిగి బిర్యానీలో మనం పీసెస్ తింటుంటే చప్పగా ఉండకుండా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయన్నమాట పీసెస్. అండ్ ఆ ఫ్లేవర్ వచ్చేసి రైస్కి కూడా ఆవిరిలో పడుతుంది కదా, దమ్ బిర్యానీ నేను చేసేది పడుతుంది కాబట్టి బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మ్యారినేషన్ ప్రొసీజర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 2 hours ఇట్లానే వదిలేస్తాను. ఇప్పుడు టైం 10 అయింది. 12కి స్టార్ట్ చేస్తే మనకు లంచ్ టైంకి వేడివేడిగా బిర్యానీ అందుతుంది. చూసారు కదా మ్యారినేషన్ ప్రొసీజర్ అంతా. ఇప్పుడు వచ్చేసి మిగతావి రైస్. నేను ఈ గ్లాస్తో 4 glasses రైస్ తీసుకున్నా. 4 glasses రైస్. ఇది బాస్మతి రైస్. ఇవి డిమార్ట్లో తెచ్చినవి బాస్మతి రైస్. చాలా మంచిగా ఫ్లేవర్ఫుల్గా కమ్మనైన వాసనతో అండ్ లాంగ్ గ్రెయిన్ అండి, చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మేము ఇవే వాడతాము. సో ఈ గ్లాస్తో 4 glasses తీసుకున్నాను నేను. ఇవి కడిగి పెడతాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఇంతకుముందు నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే మాకు ఎయిర్ ఫ్రైయర్ వచ్చిన తర్వాత ఎయిర్ ఫ్రైయర్లోనే కొద్దిగా ఆనియన్స్ అన్ని చాప్ చేసిన తర్వాత లైట్గా కొద్దిగా ఆయిల్ వాటికి రాసేసి మనం ఎయిర్ ఫ్రైయర్లో పెడితే ఇదిగోండి ఇలా చక్కగా ఇట్లా ఫ్రీగా ఇంత చక్కగా డ్రైగా వచ్చేసాయి చూడండి. తక్కువ ఆయిల్తో ఇలా ఆనియన్స్ కూడా రెడీ చేసుకోవచ్చు. ఇది ఒక కన్వీనియన్స్ కదా ఎయిర్ ఫ్రైయర్ ఉండడం వల్ల. ఇవి బిర్యానీలోకి వాడటానికి. చికెన్ వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 2 hours అయింది మ్యారినేషన్ అయ్యి. నేను ఇప్పుడు రైస్ మిగతావి ప్రిపేర్ చేస్తాను. ఓకేనా. ముందుగా నేను ఒక వెడల్పు గిన్నెలో 4 glasses రైస్ తీసుకున్నాం కదా, అంతకు డబుల్ క్వాంటిటీ వాటర్ తీసుకున్నాను. ఇందులోకి మనము ఏమేమి వేస్తామో చూద్దాము. ఇందులోకి ఏంటంటే ఫస్ట్ రైస్కి సరిపడా ఉప్పు. మనకు రైస్కి అంత పట్టాలి కాబట్టి
రైస్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ఇందులో కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మనం అన్నం వార్చేస్తాం. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, మనం మామూలుగా వేసేదానికంటే కొద్దిగా ఎక్కువ వేయాలంతే. నీళ్లు వార్చేలాగా ఉంటేనే అలా, లేదు అత్తెసరిలా పెట్టేలా ఉంటే మాత్రం ఉప్పు చూసి వేసుకోవాలండి, లేదంటే రైస్ చాలా ఓవర్ సాల్టీగా అయిపోతాయి. అందుకని తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ఘీ వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఇదిగోండి షాజీరా, ఇది చైనీస్ సాల్ట్. ఇదేంటంటే రైస్కి మంచి కమ్మనైన ఫ్లేవర్ ఇస్తుంది. ఇవి నేను ఇవి ఏంటంటే ఇవి ఉడికిన తర్వాత నేను వడకట్టి తీసేద్దామని, లేదు అంటే ఒక క్లాత్లో కట్టి కూడా వేయచ్చు. ఇవన్నీ తీసేసేవన్నమాట. నేను యూజువల్లీ ఏం చేస్తానంటే జల్లి గంటి ఉంటుంది కదా, హోల్స్ ఉన్న గంటితో అవి అట్లా తీసేస్తాను అనమాట. తీసేయచ్చు ఈజీగానే. ఇవి ఏంటంటే వాటర్కి ఫ్లేవర్ రావడానికి, లేదు అంటే కొందరు ఏంటంటే ఒక సన్నటి క్లాత్లో కట్టి కూడా వేస్తారు, అది కూడా మంచి ఐడియానే. నా దగ్గర ఇప్పుడు అట్లాంటి ఏర్పాటు ఏం లేదు కాబట్టి ఒక నెయ్యి వేసాను కదా, ఒక హాఫ్ స్పూన్, ఇంకొక హాఫ్ స్పూన్ కుకింగ్ ఆయిల్, అండ్ ఇందులోకి నిమ్మకాయ. ఈ నిమ్మకాయ ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే రైస్ గ్రెయిన్స్ అనేది ఒకదానికొకటి అంటుకోకుండా వస్తాయి. బాయిలింగ్ పెట్టేస్తున్నాం. బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో కడిగిన బాస్మతి రైస్ వేస్తాను. బాయిల్ అవ్వడానికి రెడీగా ఉన్నాయన్నమాట. మంచి బాయిలింగ్ పాయింట్లో ఉన్నప్పుడు రైస్ వేస్తే బాగుంటుంది. ఇంకో 2 minutesలో బాయిల్ వచ్చేస్తుంది. రైస్ బాయిల్ అవ్వడానికి టైం ఉంది. ఈ లోపల చికెన్ ఉడికిద్దాం, ఎందుకంటే రైస్ కంటే చికెన్ డబుల్ టైం ఉడకాలి కాబట్టి. ఇప్పుడు దీన్ని చక్కగా ఉడకనిద్దాం. ఒక 10 నిమిషాల పైన ఉడికితే అప్పుడు మన రైస్కి ఇది సెట్ అవుతుంది. ఇవి ఏంటి నానా? ఇవేంటి? ఓ మై గాడ్, ఇదేంటి? ఎక్స్కవేటరా? ఎస్, ఎక్స్కవేటర్. వాట్ ఈస్ దిస్? ఓ మై గాడ్, ట్రాక్టర్. మా అబ్బికి కన్స్ట్రక్షన్ కి సంబంధించిన టాయ్స్ అంటే చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్. అవే అడిగి మరీ కొనిపించుకుంటాడు. అవునా? అది ట్రక్, సిమెంట్ మిక్సర్. అది సిమెంట్ మిక్సరా? ఓకే ఓకే, మై గాడ్. ఇదేంటి? జేసీబీ. ఇది లారీ. ఇది ట్రాక్టర్. అది మై గాడ్. కెమెరా చూసి చెప్పు. హాయ్ అంటే బాయ్ అంటుంది. బాయ్ ఎవ్రీబడి. ఇప్పుడు మనం చికెన్ ఉడికిందో లేదో చూద్దాం. సూపర్ కదా. చికెన్లో నీరంతా వదులుతుంది చూడండి. నేను ఇందాక ఓపెన్ చేసినప్పుడు ఉప్పు కారం చూశాను, కొద్దిగా ఉప్పు అవసరమైతే వేసాను అన్నమాట, సరిపోతుంది. ఇలా ఒకసారి ఉప్పు అది రుచి చూసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం గ్రేవీ నేను ఎందుకు తీసి పెడుతున్నానంటే దీంతో సాలన్ చేయడానికండి. ఇప్పుడు మామూలుగా హోటల్స్లో ఇస్తారు కదా, పల్చగా ఉంటుంది, కొద్ది థిక్ గ్రేవీ కాకుండా కొద్దిగా పల్చగా సాలన్ టైప్. దానికోసమని చికెన్ మసాలాలతో ఉడికిన గ్రేవీ తీసి పక్కన పెట్టాను, దాంతో సైడ్ డిష్ సాలన్ చేశాను. ఇంక ఇప్పుడు రైస్ వేసేసాను. రైస్ ఉడుకుతుంది, ఒక 70-80% ఉడికితే చాలు. మనకు చేతితో చూస్తే తెలిసిపోతుంది. పక్కన పెనం పెట్టాను చూసారా, అది ఎందుకునంటే దమ్కు అన్నమాట. దమ్కి రావడానికి. డైరెక్ట్గా గిన్నె పెడితే అంటే గిన్నె అడుగులు పలచగా ఉంటే ఒక్కోసారి మాడిపోతాయి కదా, అందుకని నేను ప్రతిసారి బిర్యానీ కానీ పులావ్ కానీ ఇలాంటివి ఏది చేసినా ఒక పెనం, నా దగ్గర ఒక 2 పాత పెనాలు ఉన్నాయి, వాటిని దీనికోసమే వాడతాను అనమాట. అది కింద పెట్టి దానిపైన గిన్నె పెట్టడం వల్ల ఏంటంటే వాటికి హీట్ డైరెక్ట్గా తగలదు. అట్ ద సేమ్ టైం
చక్కగా అన్నం దమ్కి వస్తుంది. అందుకని అనమాట. ఇదిగోండి రైస్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ లేయర్స్గా వేసేస్తున్నాను. అసలు ఇప్పుడు బిర్యానీస్ ఇంత కామన్గా మనము ఇంత ఈజీగా ఇళ్లలో చేసుకోగలుగుతున్నాము. ఒకప్పుడైతే మా చిన్నప్పుడు అనుకోండి, అప్పుడు బిర్యానీ అంటే అదొక గ్రేట్ డెలికసీ అనమాట. ఎప్పుడో ఒకప్పుడు ఫంక్షన్స్లో వండే వంటకము. ప్లస్ లేదా ఏ హోటల్స్ నుంచి అప్పుడు తక్కువేలేండి. ఇప్పుడులాగా బయట నుంచి ఎక్కువ తెచ్చుకునే వాళ్ళం కాదు మేము. ఇంటి ఫుడ్డే ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళం. అసలైతే చెప్పాలంటే మనందరికీ కరోనా లాక్డౌన్ 2 ఇయర్స్లో మనందరము ఈ బిర్యానీస్లో స్పెషలిస్టులు అయిపోయాం. ఇప్పుడు ఎవరంటే వాళ్ళు ప్రాన్స్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ దేంతోనైనా బిర్యానీ చేసుకోగలుగుతాం కదా. ఇది చూడండి, వేయించిన ఉల్లిపాయలు టమాటో పేస్ట్ చేశాను. ఇది సాలన్ కోసం ఇందాక గ్రేవీ తీసి పెట్టాను కదా, ఆ గ్రేవీతో ఇట్లా ఉల్లిపాయలు టమాటో కొద్దిగా వేయించేయాలి. వేయించి తర్వాత ఆయిల్లో షాజీరా, బిర్యానీ ఆకు, ఇంతేనండి, వేరే ఏం అక్కర్లేదు. అది వేసి ఈ పేస్ట్ చేసింది వేసి కొద్దిగా ఉడికించాలన్నమాట. మనకి ఎంత క్వాంటిటీ కావాలో థిక్నెస్ని పట్టించి కొద్దిగా నీళ్లు వేస్తే చాలు. అది ఒక పక్కన వేగుతుంది ఆ గ్రేవీ. ఇదిగోండి ఎంత చక్కగా వచ్చింది చూడండి, విడివిడిగా రైస్ గ్రెయిన్స్ అంతా చక్కగా ఎంత బాగా వచ్చాయి. ఆల్రెడీ మనకు బయటే 80% ఉడికిపోయింది కదా రైస్. ఇంకా వీటిపైన వేసేసరికి ఇంకా చక్కగా వచ్చింది. అసలు చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. కానీ ఇంకొద్దిసేపు 2 minutes పెట్టి ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసి అలాగే మూత పెట్టి ఉంచేసాను. ఇదిగోండి సాలడ్, రైతా, బిర్యానీ ఇంకా సాలన్ చక్కగా రెడీ అయిపోయింది. ఈజీగా సింపుల్గా ఇంటి ఫుడ్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయడం కదా. ఈ నేను చూపించిన రెసిపీ లాగానే మీరు కూడా చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి మంచి వంటలు ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేయండి. మనము మన పిల్లలు ఎంజాయ్ చేసి ఏ పనైనా చాలా సంతోషాన్ని ఇస్తుంది కదా. అందులో ముఖ్యంగా నాకు వంట అంటే చాలా ఇష్టం. సో అందుకని అనమాట, లెట్స్ ఎంజాయ్.